వెల్కమ్ టు సినిమాస్. ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. నాగ్ నెక్స్ట్ ఏంటి? ఎక్స్క్లూజివ్ న్యూస్. రాజశేఖర కల్ట్ టైటిల్ అయినా కలిసొచ్చేనా? దేవరా అదిరిపోయే అప్డేట్. టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తోన్న మూవీ కుబేరా. ఇందులో కోలీవుడ్ స్టార్ ధనుష్ తో కలిసి నాగ్ నటిస్తున్నారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ మూవీకి డైరెక్టర్. అయితే నాగ్ నటించే కొత్త సినిమాను పుట్టినరోజు ప్రకటిస్తారని ప్రచారం జరిగింది, కానీ అనౌన్స్ చేయలేదు. అయితే నాగ్ నెక్స్ట్ మూవీ గురించి స్వతంత్ర టీవీ అందిస్తోంది ఎక్స్క్లూజివ్ న్యూస్. ఇంతకీ ఏంటా ఎక్స్క్లూజివ్ న్యూస్? ఈ సంవత్సరం సంక్రాంతికి నాగార్జున నాసామిరంగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో కొరియోగ్రాఫర్ విజయ్ బెన్నీని నాగార్జున దర్శకుడిగా పరిచయం చేశారు. ఈ మూవీ సక్సెస్ మీట్లో వచ్చే సంక్రాంతికి కలుద్దామన్నారు. ఈ విధంగా వచ్చే సంక్రాంతికి కొత్త సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా చెప్పకనే చెప్పారు. దీంతో ఎప్పుడెప్పుడు నాగ్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పుట్టినరోజున కొత్త సినిమా ప్రకటన వస్తుంది అనుకున్నారు, కానీ ఇంతవరకు కొత్త సినిమాని అనౌన్స్ చేయలేదు. నాసామిరంగా డైరెక్టర్ విజయ్ బిన్ని, సోగ్గాడే చిన్నినాయన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ ఇద్దరు దర్శకులు నాగార్జున కోసం కథలు రెడీ చేశారట, కానీ ఈ రెండు కథలు నాగార్జునకు పూర్తి స్థాయిలో నచ్చలేదట. అందుకని కొత్త సినిమాను ఇంతవరకు ప్రకటించలేదని తెలిసిందే. ఇంతకు ఎక్స్క్లూజివ్ న్యూస్ ఏంటంటే, సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీలో నాగ్ నటిస్తున్నారు. ఇది నాగ్ టీం నుంచి ఎక్స్క్లూజివ్గా అందిన సమాచారం. సెప్టెంబర్ 2 నుంచి నాగ్ ఈ మూవీ షూటింగ్లో జాయిన్ కానున్నారు. నాగ్ ప్రస్తుతం కుబేరా మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీని సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల నాగ్ బిగ్ బాస్ 8 షూట్లో పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా బర్త్డే విషెస్ తెలియజేశారు. మరి కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున స్క్రీన్ పై కనిపిస్తే ఫ్యాన్స్ కు పండుగే. యాంగ్రీ యంగ్ మెన్ అనగానే టక్కున గుర్తొచ్చేది రాజశేఖర్. ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ తో ఎంటర్టైన్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు. అయితే గతంలో మాదిరిగా వరుస సినిమాలు చేయటం లేదు. ఇప్పుడు కల్ట్ టైటిల్ తో సినిమా చేస్తున్నారని తెలిసింది. ఇంతకీ ఆ కల్ట్ టైటిల్ ఏంటి? ఈ మూవీని తెరకెక్కిస్తున్న డైరెక్టర్ ఎవరు? మరి ఈ కల్ట్ టైటిల్ అయినా రాజశేఖర్ కు కలిసొచ్చేనా? సీనియర్ హీరో రాజశేఖర్ సక్సెస్ సాధించి చాన్నాళ్లవడంతో ఆ మధ్య ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో రూపొందిన గరుడవేగ అనే సినిమాతో విజయం సాధించి ఫామ్లోకొచ్చారు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో కల్కి అనే సినిమాతో మెప్పించాడు. ట్రాక్లోకొచ్చాడనుకుంటే ఆ తర్వాత చేసిన శేఖర్ మూవీ మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇక అప్పటినుంచి హీరోగా కంటే మంచి క్యారెక్టర్ అయితే నటించాలని ప్రయత్నించారు. ఆ టైంలోనే నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలో రాజశేఖర్ స్పెషల్ రోల్లో నటించారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత రాజశేఖర్ సినిమా గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. రాజశేఖర్ సినిమా గురించి అప్డేట్ ఏంటంటే, పవన్ సాధినేని డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారట. ఈ మూవీని మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారని తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని, ఈ ఇయర్ ఎండింగ్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే రాజశేఖర్ కెరీర్లో మర్చిపోలేని సినిమా మగాడు. ఇప్పుడు ఈ కల్ట్ టైటిల్నే రాజశేఖర్, పవన్ సాధినేని మూవీకి పెట్టాలి అనుకుంటున్నారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. అయితే అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ ప్రచారం అయితే జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తారట. ఎన్నో యాక్షన్ మూవీస్ చేసిన రాజశేఖర్ మరోసారి ఆ తరహా మూవీతో కల్ట్ టైటిల్తో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మరి యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కు కల్ట్ టైటిల్ అయినా సక్సెస్ అందిస్తుందేమో చూడాలి. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తోన్న మూవీ దేవరా. కొరటాల శివ ఈ మూవీ డైరెక్టర్. ఈ మూవీ నుంచి 2 పాటలు రిలీజ్ చేశారు. ఈ 2 పాటలకు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే 3వ పాట గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అలాగే ట్రైలర్ ఎప్పుడు అనేది కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. అయితే రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేస్తోంది. మరి దేవర నుంచి అప్డేట్ ఏంటి అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు. అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇంతకీ ఏంటా అప్డేట్? దేవరా నుంచి రిలీజ్ అయిన ఫియర్ సాంగ్, చుట్టమల్లే సాంగ్ విన్న వెంటనే నచ్చేశాయి. యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్తున్నాయి. దీంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. అయితే దేవరా 3rd సాంగ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈసారి పాట మాత్రమే కాదు, అంతకు మించి ఉంటుందని గీత రచయిత రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే పాట గురించి చెబుతున్నారు, కానీ ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పడం లేదు అని ఓ అభిమాని అడిగితే, సెప్టెంబర్ వచ్చేస్తుంది కదా, ఇంకెన్ని రోజులు ఆపుతారులే, ఇంకా 2-3 రోజుల్లో పాట వస్తుందని చెప్పారు. సో సెప్టెంబర్ 1st వీక్లో దేవరా 3rd సాంగ్ రావడం ఖాయమని చెప్పొచ్చు. దేవరా 3rd సాంగ్ వస్తోంది సరే, మరి ట్రైలర్ ఎప్పుడు అంటే మేకర్స్ నుంచి మాత్రం అప్డేట్ లేదు.
అయితే ఇండస్ట్రీలో మాత్రం సెప్టెంబర్ 15న దేవరా ట్రైలర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని మాత్రం వినిపిస్తోంది. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల చేస్తున్న మూవీ ఇది. అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఇందులో ఎన్టీఆర్ డబుల్ రోల్లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్లో ఇద్దరు ఎన్టీఆర్లు ఉండడంతో ప్రచారంలో ఉన్నది నిజమే అని తెలుస్తోంది. ఈ భారీ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. మరి దేవరా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి, సీతారామరాజు, యువరాజు, సీతయ్య ఇలా విభిన్న కథా చిత్రాలు తెరకెక్కించిన డైరెక్టర్ వైవిఎస్ చౌదరి. కొంత గ్యాప్ తర్వాత వైవిఎస్ ఇప్పుడు ఓ విభిన్న కథా చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీతో నందమూరి హరికృష్ణ మనవడు జానకీరామ్ తనయుడును హీరోగా పరిచయం చేస్తుండటం విశేషం. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మీడియా మీట్ ఏర్పాటు చేసి వైవిఎస్ చౌదరి ఈ మూవీ గురించి మరెన్నో విశేషాలు తెలియజేశారు. వారసుడైన నాగార్జున గారిని, నందమూరి వంశంలో ఉన్న హరికృష్ణ గారిని ఇద్దరిని కలిపి ఒక సినిమా తీయటం, సీతారామరాజు అనే సినిమా తీయటం, ఆ సినిమా నాకు ఆ దర్శకుడికి అవకాశం రావటం, అది చూసుకోవటం అనేది చేయటం, ఆ సినిమాలో నేను వీరిద్దరిని కలిపి సినిమా తీయటం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. హరికృష్ణ గారు వర్ధంతి సందర్భంగా, నాగార్జున గారి జన్మదినం సందర్భంగా, అలాగే వీటన్నిటికి మించి నేను తెలుగు జాతిలో పుట్టాను, తెలుగు భాష మాట్లాడుతున్నాను, అది నా మాతృభాష, ఎంతో ఇష్టం నాకు ఆ భాష అంటే. సో ఆ భాషా దినోత్సవం రోజున మా ఈవెంట్ జరుపుకుంటూ 1980 నేపథ్యంలో ఈ కథ జరగబోతోంది. ఇది ఈ వేదిక యొక్క ముఖ్యోద్దేశం. 1980 అనే నేపథ్యంలో ఈ కథ జరగబోతోంది. తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు జాతి నేపథ్యం అన్నమాట. ఈ 9 ఏళ్లుగా నేను మన తెలుగు భాష, తెలుగు జాతి గురించి మనం చెప్పాలి, తెలుగు సంస్కృతి గురించి చెప్పాలి, అలాగే మన హైందవ సంస్కృతి గురించి కూడా, అందులో విలువల గురించి చెప్పాలి అనేది నాలో నేను ఎప్పుడోంచి మదన పడుతున్నాను. దానికి సరైన కథాంశము, వాణిజ్య విలువలు ఉన్న కథాంశము ఉండాలి, లభ్యమవ్వాలి. లభ్యమైనప్పుడే చెప్పాలి. ఎందుకంటే సినిమా అనేది వాణిజ్య విలువలతో కూడిన ఒక అంశము. నా భార్య రూపంలో నా భార్యను వెనకుండా నడిపిస్తున్న నా మిత్రుడు రమేష్ అత్తిలి, ఆయన కూడా ఈ 7 సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చారు అమెరికా నుంచి. ఆయన అనుకున్న ఆయన మిత్రులు వీళ్ళందరూ కూడా ఇలాంటి ఒక మంచి ప్రయత్నం చేస్తున్న టైంలో కొత్త కథానాయకుడు రామారావు గారి 4వ జనరేషన్ ముని మనవడిని పరిచయం చేసే ఒక కార్యక్రమంలో, అలాగే ఒక తెలుగు కూచిపూడి డాన్సర్ని కథానాయకగా పరిచయం చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు వీళ్ళందరూ నా మీద పెట్టిన బాధ్యతని, ఇందాక వాళ్ళు చెప్పినట్టు క్రమశిక్షణ, అంకితభావం, కార్యదీక్షతో ఈ సినిమాని చేస్తూ డెఫినెట్గా కష్టపడి పనిచేస్తామండి. మంచి సినిమా మీ అందరికీ నచ్చే విధంగా తీయటానికి ప్రయత్నం చేస్తాను. సామజవర గమన, ఓం భీమ్ బుష్ ఇలా వైవిధ్యమైన చిత్రాలతో మెప్పించిన శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం స్వాగ్. ఈ మూవీకి హసిద్ గోలి డైరెక్టర్. రాజరాజా చోళా తర్వాత శ్రీ విష్ణు, హసిద్ గోలి కలిసి చేసిన సినిమా ఇది. అయితే ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిప్స్ సినిమా కొత్తగా ఉండబోతుందనే ఫీలింగ్ కలిగించింది. ఇప్పుడు స్వాగ్ టీజర్ రిలీజ్ చేశారు. మరి స్వాగ్ టీజర్ ఎలా ఉందో, ఈ టీజర్ గురించి టీం ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఇందులో ఉన్న విషయం కొంత చెప్పాం, ఇందులో ఇంకా చాలా ఉంది. అది సినిమాల్లో చాలా తక్కువ చూసాం, ఇళ్లల్లో మన తరతరాల్లో అన్నీ తెలిసిన విషయాలే. సో ఐ థింక్ ఈవెన్చువల్ కంటెంట్ ఇంకా చాలా ఎక్కువ మాట్లాడుతుంది. ఇండియన్ కంటెంట్లో సోఫార్ ఇప్పటి వరకు ఇది రాలేదు. అండ్ దిస్ ఇస్ ఇది అతి కూడా కాదు, అది రాలేదు, వెరీ క్లియర్. బట్ వెరీ రూటెడ్ సినిమా ఈజ్ ఆల్ ఐ కెన్ సే. వెరీ రూటెడ్ స్టోరీ. అందరూ మన తాతలు ముత్తాతలు ఉంటే వాళ్ళతో పాటు వచ్చి వాళ్ళు రాగలిగితే చూడగలిగిన సినిమా. సో యా, సో అందులో ఇంకా విష్ణు గారు అనగానే ఫస్ట్ ఐ థింక్ నేను మీకందరికీ ఏం గుర్తొస్తుందో నాకు తెలీదు, బట్ సో శ్రీ విష్ణు అంటే నాకు ఫస్ట్ యాక్టర్ గుర్తొస్తాడు, ఏ పర్ఫార్మర్. సో ఇంకా ఇన్ని క్యారెక్టర్స్ ఆల్రెడీ కొన్ని చూసారు కదా, ఇంకా ఉన్నాయి.
అది ఇంకా అది యాప్ట్ కంటెంట్ కాదని ఇంకా అందులో ఓపెన్ చేయలేదు. సో అన్ని చేసినా సరే అంటే మొత్తం మేము కంటెంట్ చూసుకొని వచ్చి నేను మాట్లాడుతున్నాను, సినిమాని చూసి వచ్చి నేను మాట్లాడుతున్నా. ఐ థింక్ 2024లో చాలా సినిమాలు వచ్చాయి, చాలా సినిమాలు వస్తాయి. 2024 అయిపోయాక ఇంకా చాలా సంవత్సరాలు వస్తాయి, అందులో కూడా గుర్తుండిపోయే సినిమా ఇది ఖచ్చితంగా అవుతుంది. ముందుగా నాకు ఇటువంటి కథ నా గురించి నాకు ఇచ్చినందుకు అవకాశం ముందుగా హసిత్కి చాలా చాలా థ్యాంక్స్. చాలా గొప్ప కథ ఇది. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద అయితే ఎప్పుడు ఇలాంటి కథ చెప్పలేదు. అట్ ద సేమ్ టైం ఇది మన అందరి ఇళ్లల్లో ఇప్పుడు అవ్వచ్చు, మన తల్లిదండ్రులు జనరేషన్లో అవ్వచ్చు, మన తాతగారు బామ్మలు వాళ్ళ జనరేషన్లో అవ్వచ్చు, అలా తరతరాలుగా వస్తున్న ఇంట్లో ఉన్న మన సొసైటీలో ఉన్న పాయింట్ మనందరం చూసిందే. కాకపోతే ఇది సినిమాకి మాత్రం ఫస్ట్ టైం ఇలా చేయటం అనమాట. మీకు సింపుల్గా చెప్పాలంటే స్లోగా మీకు అలవాటు చేస్తాను. సింపుల్గా చెప్పాలంటే ఆడ గొప్ప మగ గొప్ప అంతే. సో ఇలాంటి కంటెంట్ మేము సినిమా కింద చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా మాకు విశ్వప్రసాద్ గారు ఈ సినిమాని మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి ముందుకు రావటం చాలా గ్రేట్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మా ఇండస్ట్రీలో ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్టులు అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, అందరూ కూడా మా విశ్వప్రసాద్ గారికి ప్రత్యేకంగా ఆయనతో వర్క్ చేయాలని చెప్పి గుండెల్లో పెట్టుకుంటారు. ఎందుకంటే ఇటువంటి కంటెంట్ని సినిమా కింద తీసి చూపించాలంటే దానికి చాలా దమ్ము ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుభిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం లగ్గం. ఈ మూవీకి రమేష్ చెప్పాల డైరెక్టర్. పెళ్లిలో ఉండే విందు చిందు కన్నుల విందుగా లగ్గం మూవీతో చూపించబోతున్నారు. తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ లగ్గం మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఆది సాయి కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరి లగ్గం టీజర్ ఎలా ఉందో టీం ఏం చెప్పారో ఇప్పుడు చూద్దామా. డైరెక్టర్ గారు ఫస్ట్ నన్ను పిలిచి క్యారెక్టర్ చెప్పారు. క్యారెక్టర్ చెప్పినప్పుడు నాది స్లాంగ్ మొత్తం గోదావరి ప్రాస అండి, తెలంగాణ ప్రాసలో మాట్లాడగలను నేను, అంటే చాలా ఇదిగా ఉండాలంటే మీకు ఎందుకు నేను చేయిస్తానని ఆయన నాతో ఈ క్యారెక్టర్ బాగా చేయించారు. అది కాకుండా ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడే మా కనపర్తి ముషాయిరా కథలని ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్ చదివిన తర్వాత ఆయనకి నాకు చాలా ఫ్యాన్ అయ్యాను. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అంటారు కదా, కొంతమంది ఎవరో లాస్ట్ టైం సినిమా చేసి చూడు అన్నారు, ఫస్ట్ సినిమా చేసి తెలుస్తుందిరా అన్నాడు. ఆయన డైరెక్ట్గా సినిమాలోనే పెళ్లి చేసి చూడు అన్నట్టు సినిమాలోనే పెళ్లి చేశారు సార్. దట్స్ సంథింగ్ క్రేజీ సార్. నాకు తెలిసి ఇది ఒక అంటే ఫస్ట్ సినిమా చేయడమే ఒక పెద్ద ఛాలెంజ్, అంటే దానిలో మళ్ళీ పెళ్లి చేయడం అనేది చాలా చాలా పెద్ద విషయం అది. సో ఇట్లాంటి ఒక పిక్చర్ తోటి ఎప్పుడూ మీ ముందుకు రావడం అనేది నాకు ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్కొక్కసారి నేను బాగా చేశాను అంటే అది బాగా చేయడానికి వెనక అంత మంచి రైటింగ్ ఉండాలి, అది బాగా ట్రాన్స్ఫర్ చేయగలిగే ఒక డైరెక్టర్ కూడా ఉండాలన్నమాట. అలాగా మాకందరికీ అట్లాగా ఒక పాట అయితే ఇంకా వేయలేదు. ఆ పాట మేము చేస్తున్నప్పుడే అందరం నిజంగానే ఏడు చేసామన్నమాట. లిరిక్స్ రమేష్ గారే రాశారనుకున్నాను, కానీ మీరిద్దరూ కలిసి రాశారని ఇప్పుడే చెప్పారనమాట. ఆ లిరిక్స్ ఇంకెప్పటికీ మన మనసుల్లో హత్తుకుపోయేలాంటి లిరిక్స్ అనమాట. ఒక ఆడపిల్లని మనం ఇంటి నుంచి పంపిస్తున్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం అనేది, ఇలాంటి విషయాలు ఉన్న ఈ లగ్గం అనే పిక్చరు చాలా స్పెషల్ మనకి. ఎందుకంటే మనం చాలా పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాము. కొన్ని పిక్చర్స్ మన జీవితంలో ఉందే అని అనుకుని చూస్తాం కదా. మనం కుటుంబాలను తీసుకువెళ్తాము, మనం ఫ్రెండ్స్తో కూడా వెళతాము, అత్తమామలతో వెళతాము, అలా వెళ్ళగలిగే ఒక కథ ఇది. ఈ లగ్గం మూవీ నాకు చాలా ఇచ్చింది. ఇప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్పాలంటే ఇట్ విల్ టేక్ టైం, ఇంకా ఫ్యూచర్లో చాలా ఈవెంట్స్ ఉంటాయి. కానీ ఈ లగ్గం సినిమా నాకు ఏమేమి ఇచ్చిందంటే, ఫస్ట్లీ నాకు ఇండస్ట్రీలో నాకు అన్న లేడు, కానీ ఒక అన్న ఉంటే ఎట్లా ఉంటుందో నాకు మా బాలరెడ్డి అన్న చూస్తే తెలుస్తుంది. చాలా బాగా గైడ్ చేస్తాడు. అండ్ నాకు ఒక డైరెక్టర్ని ఇచ్చిండు. ఆ డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు నేను సడన్గా స్టోరీ నుండి డిస్కనెక్ట్ అయ్యి డైరెక్టర్ని చూస్తున్నా. ఆయన కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి, ఇట్లా తుడుచుకుంటూ ఏడ్చుకుంటూ చెప్తున్నాడు. అంటే వీ కెన్ అండర్స్టాండ్ ఆ డైరెక్టర్ ఎంత కనెక్టెడ్ అయి ఉంటే అట్లా ఏడుపు వస్తుంది ఆయనకి. టీజర్ చూశాను, చాలా బాగుంది, చాలా గ్రాండ్గా ఉంది. విజువల్స్ చెప్పక్కర్లేదు, బాలరెడ్డి గారు చించేస్తారు. ఎందుకంటే నేను ఆయన కీస్ మార్కాన్ కలిసి పనిచేసాం. సో ఆయన నన్ను చాలా అద్భుతంగా చూపించారు ఆ సినిమాలో.
సో ఇప్పటికీ నాకు చాలామంది సార్ తీస్ మార్కాన్లో మీ లుక్ చాలా బాగుంటుంది అంటున్నారు. దానికి కారణం బాలరెడ్డి గారు. సార్ మళ్ళీ మనం చేయాలి. సో థ్యాంక్ యూ. అండ్ అలానే ఇంత గ్రాండ్గా ఇంత గట్సీగా చేసిన ప్రొడ్యూసర్ వేణు గారికి నా అప్రిషియేషన్. ఎందుకంటే చాలా గట్స్ కావాలి. అండ్ చూస్తుంటే అర్థమైపోతుంది, విజువల్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు అందరినీ పెట్టి ఇంత గ్రాండ్గా ఇంత మంచి టెక్నీషియన్స్తో తీస్తున్నారు. సో ఐ అప్రిషియేట్ హిమ్. సార్ కంగ్రాచులేషన్స్ వేణు గారు. అండ్ ఇంకా మీరు ఇంకా చాలా మంచి సినిమాలు తీయాలి. అలానే రమేష్ గారి గురించి కూడా అర్థమైపోయింది నాకు, ఆయన ఎంత మంచి డైరెక్టర్. ఎందుకంటే ఇందాక రోహిణి మ్యామ్ ఆవిడతో నేను కలిసి అతిథి దేవో భవ అని ఒక సినిమా చేశానండి. సో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రతి సీన్ ఆవిడ ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. అంత మంచి సీనియర్ ఆర్టిస్ట్ని కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. సో ఆవిడ కూడా ఆవిడ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటే అర్థమైపోయింది ఈ సినిమా ఎలా వచ్చిందని. నేను కొత్తగా నేనేం సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు.